నరసింహ గౌడ్ గారికి ఇక్కడ లోకల్ స్థానికంగా వారికి ఇంకా చాలా మంది ఉన్నారు. కొన్ని పేర్లు ధన్మని హరీష్ అన్న ముంగట మాట్లాడడం అంటే కొంచెం భయం ఉంటుంది భయ్య. ఇప్పటిదాకా చాలా మీటింగ్లు పర్సన్. అట్లాగే కల్వకుర్తి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, ఒక పెద్ద నాయకుని ముద్దుబిడ్డ, ఆడ 2 సార్ల వైస్ చైర్మన్ వారికి, అదేవిధంగా మిగతా అందరికీ మిత్రులందరికీ, మన మహాన్ గౌడ్ గారికి ఇక్కడ మొదటి నుంచి వారితోనే మేము టచ్లో ఉన్నాం. వారికి అందరికీ పేరు పేరు నమస్కారం భయ్యా. నాకు ఇప్పుడు మన అధ్యక్షుల వారు మిగతా ఉపన్యాసం కొనసాగిస్తారు. మర్రి జనార్దన్ రెడ్డి గారు నాగర్ కర్నూలు జిల్లా సాధించడంలో, నాగర్ కర్నూలు రాష్ట్రంలో సిరిసిల్ల సిద్దిపేటతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయడంలో, ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని కూడా ఆర్గనైజ్ చేయడంలో నడపడంలో ముందున్న నాయకుడు మన మర్రి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ. ఒక్క చేతి ఉంటే ఒకటి, 2 చేతులుంటే 2, పక్కన ఎవరు లేకపోతే వాళ్ళ లేపండి. జై తెలంగాణ. అట్లే ఉండాలి. మళ్ళా లేపండి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఇవాళ అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా మన ఆహ్వానాన్ని మన్నించి, అన్నా ఇక్కడ నాయకుడే పోయిండు, కార్యకర్తలు పోలేదు, నాయకులే కథానాయకులై బీఆర్ఎస్ పార్టీకి ఉక్కు కవచంలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, గ్రామ గ్రామాన ప్రతి ఇంటికెళ్ళి బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు అని ఆలోచించుకొని నాయకుడు పోయిన 2 సంవత్సరాలుగా గో జెండాను నమ్ముకొని, కేసీఆర్ గారిని నమ్ముకొని ఇంత పెద్ద సైన్యం ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మన హరీష్ అన్నకు చప్పట్ల మధ్యన స్వాగతం పలుకుతాం. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, మన పార్లమెంటుగా పోటీ చేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మన నల్లమల ముద్దుబిడ్డ ఎవరు ప్రవీణ్ సార్, ఆయన పులి, ఈయన పులి, ఆయన పిల్లి, ఇంకొక నల్లపల్ల పేరు చెప్పుకుంటాడు ఎవరైనా అని. ఒరిజినల్ ఎవరు? ఆ పిల్లిని మందుగుండై పేల్చడానికి వచ్చినటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ సోదరులు నవీన్ రెడ్డి గారు, మన ఎర్రల శ్రీనివాస్ గారు, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, నా కుడి భుజంగా ఈ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పెద్దల సీనియర్లు అన్న పోకల మనోహర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు తులసిరామ్ గారు, మైనార్టీ నాయకులు మైనుద్దీన్ గారు, అదేవిధంగా సోదరులు శ్రీకాంత్ భీమా గారు, మండల నాయకులు గోపాల్ రెడ్డి గారు, భూపాలరావు గారు, కరుణాకర్ రావు గారు, కేటీ తిరుపతయ్య గారు, మాకం తిరుపతయ్య గారు, మా గౌడు విజేందర్ గౌడ్ గారు, సత్యం గారు, మిగతా మా భాస్కర్ రావు గారు, మా రాజిరెడ్డి గారు, మిగతా మండల పార్టీ ప్రజాప్రతినిధులు ఎవరి పేరు మా ఎంపీపీ పర్వతాలు గారు, కొద్దిగా లోపలికి ఉన్నారు కనపడతారు, అందరికీ మా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పత్రికా మిత్రులకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ బంధువులందరికీ, ఆత్మ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం.
నేను ఎక్కువ మాట్లాడలేదు. హరీష్ అన్ననే ఈరోజు ఎక్కువ మాట్లాడితే ప్రవీణ్ సార్ ఎక్కువ మాట్లాడతాడు. మనం రోజు మాట్లాడుకున్నామే. ఒకటి మాత్రం నిజం చెప్తా హరీష్ అన్న, నేను చాలా నియోజకవర్గాలు చూసిన, కానీ బీఆర్ఎస్ పార్టీకి దిక్కుచిగా నిలబడదు ఎవరా అంటే అచ్చపేట కార్యకర్తలు, నేను బండగా చెప్పగలుగుతాను. కానీ ఏదో నాయకుడు పోయిండు, కానీ నాయకుడు కాదు మాకు కావాల్సింది పార్టీ అని చెప్పి ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, పొద్దున్న లేస్తే కందనూరుకి వెళ్ళి ఫోన్లు రావని నాకు అచ్చపేటకి వెళ్ళి ఫోన్లు వస్తాయి. ఎన్ని కేసులు పెట్టినా కేసుకు చివరికి జైలుకు పోతాం, కానీ మా లక్ష్యం ఒకటే, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని సంకల్పంతో పనిచేస్తున్నా. మీరు రియల్ గా మీరు రాజకీయ పార్టీకి ఆ రోజు చెప్పిన, ఇదే ఫంక్షన్ హాల్లో చెప్పిన, రాజకీయ పార్టీలకు దిక్కుచిగా మారిర్రు అచ్చంపేట క్యాడర్. చాలా గొప్పతనం. పార్టీ ఓడిపోయింది కదా అండ్లకు పోయి మళ్ళొస్తామని కూర్చొని కొంతమంది కార్యకర్తలు, కానీ మీరు అట్లా అనుకోలే. గొప్పగా ఇక్కడ ఎమ్మెల్యే మీ మీద ఎన్ని కేసులు పెట్టినా, ఇక్కడ ఎమ్మెల్యే ఉసికే వ్యాపారాల మీద ఎంత మక్కువ పెట్టినా, ఉసికే నట్టుకుంటే మన మీద కేసులు పెట్టినా, ఇవాళ కార్యకర్తల మీద కేసులు పెట్టినా మీరు భయపడకుండా ఉన్నారు. కాబట్టి అందుకు మీకు మళ్ళొకసారి సల్యూట్ చేస్తున్నాం మీ అందరికి. వాట్సాప్ కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నారు జడే కార్యకర్తలు, పదవులు వచ్చినప్పుడు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇవాళ మన కష్టాల్లో ఉన్న మీ అందరు ఇక్కడ ఉన్నారు చూడండి. నేను మీ గ్రామంలో ఎవరెవరైతే ఈ 5 సంవత్సరాలు పార్టీలో ఉన్నారో వాళ్ళందరి పేర్లు నేను రాసి పెట్టుకున్నా. రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారితో కొట్లాడతా, హరీష్ అన్నతో కొట్లాడతా, కేటీఆర్తో కొట్లాడతా, మీకు న్యాయం జరిగే విధంగా నేను ప్రయత్నం చేస్తా, మీకు మాట ఇస్తున్నా. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ మీకు అండగా ఉంటుంది. రియల్ గా మీరు బీఆర్ఎస్ పార్టీకి మీరు ఆత్మ బంధువుల్లాగా, కుటుంబ సభ్యుల్లాగా మీరు ఇంత గొప్పగా మీరు ఇలా ఇక్కడ ఇన్ఛార్జ్ లేడు, నేను ఒక మెసేజ్ పెడితే ఇంత గొప్పగా వచ్చి చూడు, ఏమిచ్చి తీసుకుంటాం మీకు రుణం చెప్పండి? ఏమిచ్చి తీర్చుకోగలుగుతాం మీ రుణాన్ని? ఏమిచ్చినా మీ రుణాన్ని తీర్చుకోవాలి పోలే. కానీ గతంలో మేము చేసినటువంటి తప్పులను ఎమ్మెల్యేగా ఉండి మేము కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టినాం, కానీ కార్యకర్త మీద దృష్టి పెట్టలేకపోయినాం. బరాబర్ ఇలా బరాబర్ చెప్తున్నా, రేపు పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ మీదనే దృష్టి పెడతాం, మీ మీదనే, మీ పురోగతికే మేము ప్రాధాన్యత ఇస్తాం. మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొదటగా ఈ తెలంగాణ ఉన్న సమస్యల మీద దృష్టి పెట్టిండు. సమస్యలు అయిపోయినాయి, మేము ఎందుకు ఓడిపోయినామో మాకు తెలిసింది, మా తప్పు మేము తెలుసుకున్నాం, మళ్ళీ తప్పు జరగనీయం. మీకు మాట ఇస్తున్నా, ఇవాళ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళే ప్రధాన పాత్ర పోషిస్తారు. మనకి ఎక్కడి నుంచో ఎమ్మెల్యే అవసరం లేదు, మీ దాంట్లోకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎవరి కార్యకర్తలకే, పేదవాడికే ఒక ఎమ్మెల్యేగా ప్రయత్నం మేము చేస్తాం. ఎవరినో వలస తీసుకురావాల్సిన అవసరం లేదు. మీ దాంట్లోకి వెళ్ళే ఒక క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ అయితే గెలిపిస్తాం, మనకు అండగా ఉండే విధంగా ప్రయత్నం చేద్దాం. మీ మీదనే సమన్వయకర్తగా మాత్రమే ఉన్నాం. తప్పకుండా పార్టీ ఆదేశానుసారం రేపు ఏ ఇబ్బంది వచ్చినా, పార్టీకి ఇబ్బంది లేకుండా మీతో కలిసిమెలిసిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం. ఏదేమైనా సరే మీ అందరికీ నా ఆహ్వానాన్ని మన్నించి ఇంత పెద్ద ఎత్తు వచ్చిన మీ అందరికి మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇప్పుడు పెద్దలు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని మీ చప్పట్ల మధ్యన మాట్లాడవలసిందే కోరుతున్నా. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, అందరూ మాట్లాడాలి, కానీ ఇవాళ ఓన్లీ పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి సభ కాబట్టి మనకి ఇద్దరు, ఇవాళ హరీష్ రావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇద్దరే మాట్లాడాలని నిర్ణయించుకున్నాం.
మీరు అన్యగా వేదిక మీద ఉన్నట్టు వాళ్ళు అన్యగా భావించకూడదని